మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కాని నష్టము కాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికిని అతని ఇంటి వారందరికిని వారు కీడు చేయ నిశ్చయించియున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహుపనికి మాలినవాడు, ఎవనినీ తనతో మాటలాడనీయడు అనెను. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్షా గెలలను, 200 అంజూరపు అడలను గార్దబముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్దబము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలిసికొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచూ వచ్చితిని, ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే అని అనుకుని అతనికున్న వారిలో ఒక్క మగపిల్లవానినైనను తెల్లవారినప్పటికి నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయునుగాక అని ప్రమాణము చేసియుండెను. అబీగయీలు దావీదును కనుగొని గార్దబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఈలనవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఈలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనపడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను రక్షించనన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించువారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటనూ నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను కూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇజ్రాయేలీయుల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే కాని, నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకునినందుకే కాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంతమాత్రమునూ కలుగకపోవునుగాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకం చేసుకునుము అని అనెను.